శబరిమల అయ్యప్ప దర్శనం అనేది మనం అనుకుంటే జరగదు. అది అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటేనే జరిగి తీరుతుంది. అయ్యప్ప అంటే అందులో నాకు అయ్య అప్ప అంటే ఇది హరిహరుల కలయికని అయ్యప్ప స్వామి వారు. కేరళ రాష్ట్రంలో గల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం పశ్చిమ కనుమలో ఉంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణి ప్రాంతం కిందికి వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, అలాగే 18 కొండల నడుమ మధ్య ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడికి యాత్రికులు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో మకర జ్యోతి దర్శనం తర్వాత ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. మండల పూజ అనేది నవంబర్ 7th ఉంటుంది. మకర విళక్కు జనవరి 14th అయ్యప్ప స్వామి వారు మకర జ్యోతిగా దర్శనమిస్తారు. మిగతా అన్ని రోజుల్లో గుడిని మూసి ఉంచుతారు. ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరుస్తారు. అయ్యప్ప స్వామి జననం అనేది చూసినట్టయితే చైత్రమాసం ఉత్తర నక్షత్రం అది స్వామివారు సోమవారం నాడు అయ్యప్ప స్వామి జన్మించారు. క్షీరసాగర మథనం అనంతరం దేవతలు రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి ఆ కార్యం నిర్వహిస్తాడు. ఆ అవతారంలో మోహిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికలోనే అయ్యప్ప స్వామి అవతరించారు. పంబా తీర ప్రాంతంలో మెడలో మణిహారంతో శివరూపంలో అయ్యప్ప వారు అక్కడ ఇకాడు. అదే సమయంలో అటుగా వీర నిమిత్తం వచ్చిన పండల దేశాధీశుడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అన్నడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువుని ప్రసాదించాలని రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువస్తాడు. తరువాత అయ్యప్ప వచ్చిన మరో ఏడాదికి మగబిడ్డ రాజశేఖరుడికి జన్మిస్తాడు. అయ్యప్ప 16 ఏట తల్లికి అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం చేయడం తల్లికి ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుదల పులిపాలు కావాలని చెప్పిస్తుంది. అప్పుడు అయ్యప్ప స్వామి నేను వెళ్ళి తెస్తానని బయలుదేరుతాడు. రాజు అయ్యప్పను ఎలాగైనా పట్టాభిషేకం చేయాలని కోరిక ఉండేది. కానీ అయ్యప్ప మాత్రం తన రాజ్యాన్ని వదిలి తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరుతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని చెప్తాడు. దానికి రాజశేఖరుడు సరేనని అంటాడు. అలా కట్టిన ఆలయమే మనం చూస్తున్న ఈ శబరిమల. శబరిమల ఏటా 5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలి మార్గం అనే దారి ఉండేది. నెలసరి పూజలకు అలాగే ప్రత్యేక పూజలకు అయ్యగారు వాళ్ళు పూజలు చేయడం వెళ్ళేందుకు గుంపుగా మాత్రం వెళ్ళేవారు ఆ దట్టమైన అడవిలో. సుమారు 200 సంవత్సరాల క్రితం 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సరం ఆదాయం 7 రూపాయలని పందలరాజు వంశీయుల రికార్డుల్లో ఇప్పటికీ ఉంది. 1907 సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు ఈ గర్భగుడి అనేది ఎండి గడ్డి ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్య కాలంలో దేవాలయం అనేది అగ్నికి ఆహుతమైంది. ఇప్పుడు మరలా ఆ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈసారి శిలా విగ్రహాన్ని బదులు పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. 1935 వరకు తిరునాంగారి మహారాజు సంస్థాన ఆధీనంలో ఉండేది. తర్వాత ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారికి అప్పగించారు. భక్తుల విరాళాలతో 18 అంటే 18 మెట్లు ఉంటుంది కదా, మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం అనేది అయ్యప్ప స్వాములకి సులభతరమైంది. ఈ మార్గం గుండా కేవలం అయ్యప్ప స్వాముల మాల మీద వారిని అనుమతిస్తారు. 2000 సంవత్సరంలో ఒక భక్తులు వచ్చేసి శబరిమల గర్భాలయం చుట్టూ బంగారం రేకులను తాపడం చేసి అప్పటి నుంచి శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది. శబరిమల నడక మార్గాలు అంటే భక్తులు పాదయాత్రలతో అనుసరించే దారులు, ముఖ్యంగా ఎరిమేలి మార్గం
కష్టమైన అటవీ మార్గం ఇది. దీన్ని పెద్దపాదం అంటారు. సుమారు 52 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఈ మార్గం ఉంటుంది. రెండవది వచ్చేసి పంబా నుండి సన్నిధానం వరకు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని చిన్న పాదం అంటారు. ఇంకో మార్గం వచ్చేసి ఇది పులిమేడు నుండి పంబా మీదుగా ఉంటుంది. ఇది దట్టమైన అడవుల మధ్యలో ఉంటుంది. సుమారు 16 కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గం. ఈ మార్గాలన్నీ పంబా నుండి చివరికి 18 మీటర్ల దగ్గర కలుస్తాయి. అయ్యప్ప స్వాములు 41 రోజుల కఠిన దీక్ష తర్వాత శబరిమల యాత్ర చేస్తారు. అత్యంత కఠినంగా ఉంటుంది ఈ శబరిమల యాత్ర, అలాగే అయ్యప్ప స్వామి దర్శనం అనేది. అంతేకాకుండా సివిల్ స్వాములు అయితే ఉంటారు కదా, నానా అయ్యప్పలు కూడా అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు బస్సు, ట్రైన్స్, ఫ్లైట్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బెస్ట్ వే అంటే మాత్రం శబరి ఎక్స్ప్రెస్ అనేది నేను చెప్తాను. దీంట్లో మనం ఒక 2 నెలల నుండి టికెట్స్ అనేది బుక్ చేసుకుని ఉంటే ప్రయాణం అనేది ఇంకా సులభంగా అవుతుంది. శబరి ఎక్స్ప్రెస్ అయ్యప్ప స్వాములకి ప్రత్యేకంగా వేసిన రైలు ఇది. సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 2:30కి బయలుదేరుతుంది. తిరువనంతపురం వరకు ఈ ట్రైన్ అవుతుంది. మనం చెంగనూరులో దిగి అక్కడి నుండి బస్సులో పంబాకు వెళ్ళవచ్చు. ఈ ట్రైన్ శబరి నుండి తిరువనంతపురానికి రోజు ఉంటుంది. ఈ ట్రైన్ ప్రైస్ బుకింగ్ చూసినట్టయితే మనం స్లీపర్ బుక్ చేసుకుంటే 800 ఉంటుంది. అలాగే జనరల్ అయితే హోటల్ రూపీస్ ఉంటుంది. దీన్ని సూపర్ ఫాస్ట్గా గత నెల నవంబర్లో చేశారు. చెంగన్నూరులో పంబాకు వెళ్ళే బస్సులు ఉంటాయి. అక్కడ టికెట్స్ అయితే మనకు చెంగన్నూరు నుండి పంబాకి 180 రూపాయలు తీసుకుంటారు. 84 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక 3.5 గంటల సమయం పడుతుంది. అందరూ తప్పకుండా మాత్రం దర్శనం అనుమతించే టికెట్లు అయితే ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్ అండి. ఆన్లైన్లో ఉంటుంది ట్రావెల్, మన అయ్యప్ప ఆన్లైన్ అని చూస్తుంటుంది, అక్కడ కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదా చెంగనూరులో దిగిన తర్వాత అక్కడ మనకు బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది, దర్శన టికెట్లు. అక్కడైనా తీసుకోండి, లేదంటే పంబా దగ్గర కూడా ఇస్తారు. బట్ భక్తుల మొత్తం అధికంగా ఉంటుంది. చెంగనూరులో దిగిన వాళ్ళు పెద్దపాలెం చేసేవాళ్ళు అయితే చెంగనూరు నుండి పతినాంతిట్ట దిగి అక్కడి నుండి ఎరుమేల్లో దిగచ్చండి. బస్సెస్ కూడా ఉంటాయి. అక్కడ ఎరుమేల్లో దిగిన తర్వాత పేట తులియాడి అక్కడ నుండి చాలామంది స్వాములు అయితే పెద్దపాదం యాత్ర అనేది చేస్తారు. ఇది సుమారు అయితే పంబా సన్నిధానం వరకు అయితే 56 కిలోమీటర్లు వస్తుంటుంది. చెంగనూరు నుండి పంబా మీదుగా వెళ్ళేవారు అయితే చిన్నపాదం మార్గం, పంబా నుండి డైరెక్ట్ సన్నిధానం అయితే వెళ్ళవచ్చు. ఈ యాత్రలో మాకు 5 సంవత్సరాల చిన్నపిల్లల నుండి 70 సంవత్సరాల పెద్దవారు కూడా కనిపిస్తారు. కొందరు వికలాంగులు, కాళ్ళు లేనివారు స్టాండ్ల సహాయంతో కొండనెక్కుతారు. నడవలేని భక్తులకు ఇక్కడ గవర్నమెంట్ డోలీని ప్రవేశపెట్టారు. ఒక్కరికి 600 వరకు అయితే చార్జ్ చేస్తారు. పంబా నుండి సన్నిధానం తర్వాత వారి దర్శనం అయిపోయాక సన్నిధానం నుండి పంబాకు తీసుకొని వస్తారు. అయ్యప్ప స్వాములు అలాగే మాలికాపురత్తమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఎందుకంటే అయ్యప్ప కథలో ఆమె కథ ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలంలో మాలికాపురం అనే చిన్న రాజ్యం ఉండేది. అక్కడి ప్రజలు శివునికి నిత్యం పూజలు చేసేవారు. కొంతకాలానికి మహిషి ఆ రాజ్యానికి వచ్చి వారిని వేధిస్తూ ఉండేది. అప్పుడు అయ్యప్ప స్వామి పులిపాలకు వెళ్తున్న సమయంలో అయ్యప్ప స్వామిని ఆమెను సంహరించి శాప విమోచన కలిగిస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి లీలావతిగా ప్రత్యక్షమవుతుంది. ఆమె అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలని కోరుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి వారు, నేను బ్రహ్మచారిని, ఎప్పుడైతే ప్రతి ఏడాదిన భక్తులు అయ్యప్ప శబరిమలకు వస్తుంటారు కదా, అయితే ఏ సంవత్సరం అయితే కన్యాస్వాములు రారో అప్పుడు నేను వివాహం చేసుకుంటానని వరం ఇస్తాడు. అందుకే మనకు ప్రతి ఏటా ఎంతోమంది కన్యాస్వాములు వస్తూనే ఉంటారు. నా చిన్నతనం నేను 2004లో మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్నాను. ఆ తర్వాత నుంచి మాల ధరించలేకపోయాను. మరి గత 2-3 సంవత్సరాల నుంచి అయితే ఒకసారి శబరిమల యాత్ర వెళ్ళాలని అనుకునేవాడిని. బట్ ఈసారి మాత్రం అయ్యప్ప అనుగ్రహం వల్లే శబరిమల అనేది దర్శించుకున్నాను. నెరవేరింది. మేము శబరి ఎక్స్ప్రెస్లో చెంగనూరులో దిగి వెళ్ళిన తర్వాత అక్కడ దిగి దగ్గరలోనే బస్ స్టేషన్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ పంబా
వెళ్ళే బస్సెస్ గురించి చూస్తున్నాం. అప్పుడు మా తోటి చాలా స్వాములు ఉంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ట్రైన్ అంతా అయ్యప్ప స్వాములదే కాబట్టి చాలా మంది తెలుగువారు కూడా మనకు కనిపిస్తారు. అంతేకాకుండా పెద్ద పాదం, చిన్న పాదంలో కూడా మనకు తెలుగు రాష్ట్రాల నుండి స్వాములు అయితే అధికంగా ఉంటారు. మాకు అక్కడ కొందరు తెలుగు స్వాములు అయితే కలిశారు. వారితో పాటే మేము ఉన్నాం. చెంగనూరు నుండి పంబాకు బస్సులో వాళ్ళతో పాటే వెళ్ళాము. అక్కడ దిగి పంబాలో స్నానం చేసాము. ఆ తర్వాత స్వాములు, గురుస్వామి వారు అక్కడ వారికి ఇరుముడి కడతాడు. మేము రాత్రి 8 గంటల ప్రాంతంలో పంబా నుండి సన్నిధానం వరకు అయితే నడక మార్గంలో వెళ్ళాము. స్వాములు మాత్రం అధిక సంఖ్యలో మనకు కనిపిస్తారు. దారి అంతటా అయ్యప్ప స్వాములతోనే ఇంటి ఉంది. ఇరుముడితో కొండ ఎక్కుతూ ఉంటారు. గుడి 11 గంటలకి క్లోజ్ చేస్తారు రాత్రి. మళ్ళీ ఉదయం 3:30కు ఓపెన్ చేస్తారు. మేము 8 గంటలకు వెళ్ళిన తర్వాత అక్కడ కొండ మీదకి వెళ్ళేసరికి మాకు కొంచెం లేట్ అయ్యి, బట్ 11 గంటలకే టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు. హరియాసనం పాటతో స్వామి వారికి నిద్రపుచ్చారు. మళ్ళీ మర్నాడు 3:30కే పూజలు చేసి ఆలయాన్ని తెరుస్తారు. మేము 11 నుంచి వెళ్ళనిపోయాం కాబట్టి ఆ తర్వాత వరకు మేము సన్నిధానంలోనే ఉన్నాము. సమయం మాత్రం తొందరగానే కలిసింది. అంతటా అయ్యప్ప స్వాములే 3:30కి ఓపెన్ చేశాక అక్కడ ఒక్కసారిగా రద్దీ అనేది విపరీతంగా పెరిగింది. అయ్యప్పల దర్శనానికి అయితే సుమారు 2-3 గంటల సమయం పట్టింది. అయ్యప్ప స్వాములు అయితే సుమారు 6 గంటల సమయం అయితే పట్టింది. మేము వెళ్ళిన రోజు డిసెంబర్ 30 తారీఖు. తెల్లారి దర్శనమైంది కాబట్టి తెల్లారి డిసెంబర్ 31 వరకు దర్శనమైంది. గర్భగుడిలో అయ్యప్ప స్వామి వారైతే ఎంతో ప్రకాశవంతంగా మనకు కనిపిస్తారు. బంగారు తాపడం. శబరిమలలో మార్నింగ్ దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 5:30 అలా జరిగింది. 5:30 అయిపోయిన తర్వాత మళ్ళీ సన్నిధానం నుండి పంబాకి కాలినడక మార్గంలో వెళ్తున్నాం. మేము సివిల్ స్వాములం కాబట్టి అయ్యప్ప మాలదారులు అయితే వాళ్ళకు ఇంకా క్యూ లైన్ నుంచే అలా వెళ్తున్నారు. సివిల్ స్వాములకు అయితే దర్శనం త్వరగానే అయిపోయింది. ఇక మేము వెళ్ళే మార్గం అప్పుడు నైట్ కాబట్టి చూడలేదు, కానీ మార్నింగ్ టైంలో మాత్రం అసలు ఎత్తైన కొండలు, 18 కొండల నడుమ ఉంది కాబట్టి అయ్యప్ప శబరి చూడడానికైతే పెద్ద పెద్ద వృక్షాలు చాలా అమేజింగ్ అని చెప్పాలి. ఇది ఒక రకమైన ట్రెక్కింగే ఇది. ఎందుకంటే ఎత్తు పల్లాలు, ఒక్కోసారి వంపు ఉంటుంది, ఒకసారి ఎత్తు, కఠిన సవాళ్ళతో కూడుకున్నది యాత్ర. స్వాములు 41 రోజుల తర్వాత ఇది ఇంకో అతిపెద్ద కఠిన పరీక్ష. అంతేకాకుండా అయ్యప్ప స్వాములు అయితే చాలామంది అయితే రావడం జరిగింది. ఇంకోటి, చెంగనూరులో అయినా మీరు కనెక్టివిటీ ఎక్కడ దిగుతున్నారో అక్కడే మీరు తగినన్ని వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోవడం అయితే మంచిది. 2-3 ఎక్స్ట్రా. ఎందుకంటే పంబా నుంచి ఎంటర్ అయిన తర్వాత మొత్తం మెడికేటెడ్ హాట్ వాటర్, మీకు ఎక్కడ చూసినా హాట్ వాటరే ఉంటుంది. కూల్ వాటర్ అయితే ఏమీ ఉండదు. ఒక విధంగా ఇది కూడా హాట్ వాటర్ మన హెల్త్కి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకా మనకు తాగాలంటే మనకు పెద్ద పాదమైన చిన్న పాదం పంబా సన్నిధానం మధ్యలో ప్రతి దారి పొడవునా మనకు షాపులోనే ఉంటాయి. మనకు ఏదైనా జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండాలైనా, టిఫిన్స్ ఏదైనా కానీ ప్రతి ఉంటాయి. ఇంకోటి గ్లూకోజ్ సంబంధించి కార్బోహైడ్రేట్స్ ఏదైనా కానీ ఇక్కడ ఉంటాయి ఇమ్యూనిటీని పెంచేందుకు. మేము మళ్ళీ కిందికి దిగేసరికి 1 అవర్ అయింది. ఎందుకంటే మళ్ళీ సన్నిధానం నుంచి పంబాకు చేరుకోవడానికి మాకు ఎగ్జాక్ట్లీగా 1 గంటన్నర సమయం అయితే పట్టింది. పంబా నుండి అయితే మనం ఎక్కడికి వెళ్ళైనా బస్సు అయితే ఉంటాయి. మళ్ళీ రిటర్న్ చెంగనూరుకి ఉంటాయి. బట్ మేము రిటర్న్గా త్రివేంద్రం అయితే వెళ్తున్నాం. మనకు కేరళ KSRTC వాళ్ళు అయితే